అండి, అందరు నమస్కారం. అన్ని శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి దోమలు విపరీతంగా కుడుతుంటాయండి. ఆ టైంలో మనం చేసుకునే చిన్న రెమెడీ. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక కస్టమర్ వ్యక్తి, అతను బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్గా పనిచేస్తాడు. నాకు పరిచయం ఉన్న వ్యక్తి. అతను అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చి స్వీట్లు కొనుక్కుంటా ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్తా అనుకోకుండా ఏదో మాటల్లో ఈ విషయం చెప్పాడు. అతను బెంగళూరులో ఒక హోటల్లో ఉన్నప్పుడు హోటల్లో బయట వాచ్మెన్ ఉండేవాడంట. హోటల్లో వాచ్మెన్ ఉంటే ఇతను నైటు దోమలకి నిద్ర పట్టక, ఒక్కోసారి దోమలు ఉన్నాయి నిద్ర పట్టక అని చెప్పి అతను బయటకు వస్తే ఆయన ఒక చిన్న రెమెడీ చెప్పాడు. నేను చెప్పేది మీకు. ఆయన పాటించిన తర్వాత ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాడు. అది వాళ్ళు కేరళ అతను వాచ్మెన్ ఆయన చెప్పాడంట అండి. అదేంటి మీకు వివరిస్తాను క్లుప్తంగా. మీరు ముందుగా 100 గ్రాములు అంటే ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే ఎక్కువ అవుతుంది 100 గ్రాములు. 50 గ్రాములు కొబ్బరి నూనె, ఒక 15 గ్రాములు నువ్వుల నూనె గోరువెచ్చగా వేడి చేసి కిందకి దించండి. దానిలో ఒక బిర్యానీ ఆకు, అది పెనం మీద కానీ దేని మీద ఫ్లేమ్ మీద కానీ చక్కగా ఒక బెజ్జాల స్పూన్ ఉంటుంది చూడండి, మనం అన్నం చూస్తాం బెజ్జాల స్పూన్, దానిలో పెట్టుకొని చక్కగా ఏపుకోండి. దాన్ని బిర్యానీ ఆకుని బాగా చక్కగా మొత్తం పచ్చి లేకుండా చక్కగా ఏపుకొని దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఈ కాచి చల్లార్చిన నూనెలో వేసుకొని ఒక సీసాలో పోసుకొని బాగా గిలకొట్టి, అది మీరు పడుకునేటప్పుడు కొద్దిగా మన చెవుల దగ్గర, కొద్దిగా చేతులకి ఎక్కడన్నా మనకి దోమలు కుట్టే ప్రదేశంలో రాసుకుంటే బాగా పనిచేస్తుందని అతను నాకు తెలియజేశాడు. నేను కూడా చూశాను, టెస్ట్ చేసి బాగానే పనిచేస్తుందండి. ఈ చిన్న రెమెడీ అనేది చూడండి, మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం. ట్రై చేసి చూడండి. 50 గ్రాములు ఆయిల్, 15 గ్రాములు నువ్వుల నూనె వేడి చేసి దించుకోవడం. దానిలో బిర్యానీ ఆకు బాగా ఏగాలండి, మరీ పచ్చి ఉండకూడదు, మరీ మాడిపోకూడదు. 70% 80% ఎగిపోవాలి ఆకు. అప్పుడే మీకు దానిలో పవరు నూనెలో చక్కగా దానిలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని దానిలో వేసుకోండి. కలిపేసి కొన్ని రోజులు కొంత టైము, కొన్ని గంటలు నిల్వ ఉన్న తర్వాత మనం వాడుకోవచ్చు. వీళ్ళు తయారు చేసుకుని రేపు నుంచి వాడుకోవచ్చు. దానిలో ఉన్న సారం అంతా నూనె పీల్చుకొని మనకి దోమలు కొట్టకుండా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.